మిత్రులందరికీ నమస్కారం. నేను మీ ప్రియా చౌదరి. పిచ్చి ముదిరింది అంటే రోకలి తలకి చుట్టమన్నట్ట వెనకటి గౌరవం. అలాంటి పిచ్చి ముదిరిపోయినటువంటి కొంతమంది, నిజంగా చెప్తున్నాను, హైందవ ధర్మము అనేటటువంటి ఆ యొక్క ముసుగుని అనాలా లేకపోతే పైత్యము అనాలో అర్థం కానటువంటి విషయాలు. ఇవాళ రేపట్లో మనము పరాయి దేశంలో పరాయి మతస్థులతోటి ఎన్ని తలనొప్పులు ఈరోజు భారతదేశము పడుతుందో పక్కన పెడితే, వాళ్ళ వల్ల మనము ఎంతటి అభద్రతా భావానికి గురవుతూ ఎంత భయాందోళనలో ఉన్నామో ఆ విషయాన్ని కూడా పక్కన పెడితే, కొత్తగా పుట్టుకొస్తున్నటువంటి అనేకమైనటువంటి జాడ్యాలు సనాతన ధర్మాన్ని తూట్లు పొడవడానికి దేశంలో ఉన్నాయి అనడంలో అతిశయోక్తి లేదేమో. ఇలాంటి సంఘటనే ఒక విషయాన్ని మనము నిన్న ఈరోజు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదే మన కాళేశ్వరంలో జరుగుతున్నటువంటి సరస్వతి పుష్కరాల సందర్భంగా ఒకానొక చోట ద గ్రేట్ బ్రహ్మకుమారీస్ మఠము ఆ యొక్క సభ్యులు చేసినటువంటి హల్చల్లు, దాన్ని అడ్డగించినటువంటి మన సనాతన ధర్మకర్తలు ఎవరైతే ఉన్నారో, సనాతన ధర్మం కోసం పోరాడేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాటిల్ని అడ్డుకున్నటువంటి సంఘటన చాలా వైరల్ అయినటువంటి విషయం. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ నేను మాట్లాడదలుచుకున్నది ఏంటి అనంటే, వాళ్ళు ఆ సనాతన ధర్మ ప్రచారకర్తలు ఎవరైతే ఉన్నారో, ఆ స్వాములు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు అక్కడ ఉన్నటువంటి బ్రహ్మకుమారి సంస్థ యొక్క ఆ స్థావరాన్ని తీయించేయడమే కాకుండా, అంటే స్థావరాన్ని తీయమని వాళ్ళు అడగలేదు, అక్కడ ఉన్నటువంటి కొన్ని జాడ్యాలు వాళ్ళు ఏవైతే పెట్టారో, అక్కడ జరుగుతున్నది ఏంటి మై డియర్ ఫ్రెండ్స్, సరస్వతి పుష్కరాలు స్వచ్ఛందంగా మన దేవత పేరు పెట్టుకొని పుష్కరాలు అనేటటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఉత్సవం అక్కడ జరుగుతున్నప్పుడు ఆ కార్యక్రమంలో ఉండవలసినది ఎవరు? మన సనాతన ధర్మానికి సంబంధించినటువంటి దేవీ దేవతలు, వాళ్ళకి సంబంధించినటువంటి ఆ యొక్క భక్తులు, అలాగే అందుకు సంబంధించినటువంటి ప్రచారము, దానికి సంబంధించినటువంటి ఆ యొక్క ప్రవచనాలు అవి ఉండాలి తప్ప, అక్కడ చూసితే అందరి దేవుళ్ళని పెట్టుకొని వచ్చి ఇతర మతస్థుల యొక్క దేవుళ్ళను కూడా మనము సరస్వతి పుష్కరాలు అని ఏదైతే ప్రత్యేకించి మనం పెట్టుకున్నామో అక్కడ తీసుకొచ్చి పెట్టడంలో ఇక్కడ తప్పే లేదు. దాన్ని తప్పు అని కూడా నేను అనను. అయితే కింద నేను కామెంట్స్ చదివాను. ఆ యొక్క ఎవరైతే మన యొక్క స్వాములు ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ యొక్క ఆ యాటిట్యూడ్ని అడ్డుకొని, వాళ్ళు అక్కడ చేసేటటువంటి ఆ ప్రచారాన్ని అడ్డుకోవడం జరిగింది. అడ్డుకున్న తర్వాత వాళ్ళు, అందులో ఉన్నటువంటి ఒక స్వామీజీ వాళ్ళకి చాలా క్లియర్గా చెప్పారు. ఏంటి అనంటే, ఇది ఏమిటమ్మా మీరు ఏం మాట్లాడుతున్నారు? మా యొక్క సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఆ యొక్క ప్రచారం ఏదైతే ఉందో, ధర్మానికి సంబంధించినటువంటి సూత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని యథాతథంగా గ్రంథాల్లో ఏమున్నాయో అది ప్రచారం చేయాలే తప్ప, సొంత పైత్యాన్ని ప్రచారం చేస్తూ మీరు ఇక్కడికి వచ్చి సనాతన ధర్మానికి ఇబ్బంది కలిగించేటటువంటి, అడ్డుకునేటటువంటి ప్రయత్నం చెయ్యొద్దు అని అక్కడ ఉన్నటువంటి స్వాములందరూ కూడా స్పష్టంగా చెప్పటం అనేది జరిగింది.